వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట. నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనేవాడిని చెప్పడానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది, మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది, మీరు సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం. కాబట్టి తరచు ఇక్కడే బతికి, ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ, నా పిల్లలు చదివించుకుంటూ, ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ, సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఆ సందర్భంలో వచ్చిన మాటలు నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకు ఎందుకు వచ్చినాయి. ఇందాక నేను గమనించిన మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట గారు మీరు చూశారు కదా, ఎన్ని గంటలకండి? నైట్ 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది, ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో, ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా. అది మీకు కూడా వినిపించాను వెంకట గారు, మీకు వినిపించాను. ఈ వీడియో కాదు, ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు, అంతకుముందే ఆ వీడియో 11:18 ఉంది. నేను ప్రసాద్కి పంపించా, వేసేద్దాం అబ్బా ఎందుకని. అది అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది, పెద్దగా ఏమీ లేదు, ఎందుకు కెలుక్కోవటం అన్నారు. సో కర్మ ఎలా కాలిందో తెలియదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా ఆ సందర్భంలో నేను వాడిన 2 పదాలు తప్ప నేను గమనించానండి. నైట్ 11 o'clock తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి, 12:01 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తా ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అవుతా ఉన్నాయి? నాకు నిద్ర లేదు, పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతామండి. మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడికి వెళ్తా ఉన్నాయి, ఆవిడికి ట్యాగ్ చేస్తా ఉన్నారు. ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సరే ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా, తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి, తప్పదు. క్షమాపణ చెప్పాను, ఇంకా చెప్తాను కూడా. ఆ 2 పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు, నా మైండ్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నా. నేను నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం. తను రేపు పొద్దున వాళ్ళ బంధువుల్లో